హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024కు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అయితే చూద్దామండి. మరి నిరుద్యోగ అభ్యర్థులంతా కూడా ఏపీపీఎస్సీని అయితే చాలా విధాలుగా ఆశ్రయిస్తున్నారు మరియు కోరుతున్నారండి. సో 1:100లో ఎస్సీ ఎస్టీ బీసీ పీహెచ్ కోటా అమలు చేయాలని, అంతేకాకుండా నెగిటివ్ మార్కులు తీసివేయాలి కంప్లీట్గా అని చెప్పేసి. ఓకేనా. నెక్స్ట్ మరొక అప్డేట్ ఏంటి అంటే ఏపీ విద్యుత్ శాఖలో 1500 ఖాళీలు అంటూ మరొక అప్డేట్ అయితే ఉంది. నెక్స్ట్ ఏపీ డిఎస్సి ఎగ్జామ్ జరిగే రోజే మరి ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా ఉంది కాబట్టి ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ని వాయిదా వేయాలి అంటూ మరొక అప్డేట్ ఉంది. నెక్స్ట్ వీటితో పాటుగా ఏపీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఏవైతే దేహదారుఢ్య పరీక్షలు ఈవెంట్స్ ఉన్నాయో వాటిలో మరి ప్రిలిమ్స్లో అంటే ప్రిలిమ్స్ పరీక్షలో 5 మార్కులు గ్రేస్ మార్కులు కలిపి వెంటనే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలని మరొక అప్డేట్ అయితే ఉంది. అన్నీ కూడా 1 by 1 క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకండి. సో గైస్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ 50,000 ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి. మరి 99 రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో. అన్ని చాప్టర్ల వారీగా ఉంటాయి, అంతేకాకుండా టాప్ 10 మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈచ్ పేపర్ 150 మార్క్స్తో 99 రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది, తీసుకోండి. మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొలది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఓకేనా. సో ఏపీ గ్రూప్ 2 కావచ్చు, ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు, నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, సచివాలయం కావచ్చు, అన్నీ అందుబాటులో ఉన్నాయి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. డెమో చూసి తీసుకోండి. థ్యాంక్ యూ. మొదటి అప్డేట్ చూసినట్లయితే విద్యుత్ ఇంజనీర్ల భర్తీ ఏది జగన్ అంటూ ఉంది. అధికారంలోకి రాగానే ఉద్యోగ ప్రకటన అంటూ హామీ. మరి 5 ఏళ్ళు అవుతున్న ఒక పోస్టు నింపలేదు. ట్రాన్స్కో జెన్కో డిస్కామ్లలో 1500 ఖాళీలు అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామంటూ నిరుద్యోగ యువతను మోసగించిన జగన్ ప్రభుత్వము విద్యుత్ ఇంజనీర్ల నియామకంలోనూ ఇదే ధోరణి వ్యవహరిస్తుంది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీలను భర్తీ చేస్తామంటూ గత ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ మరి 5 ఏళ్లలో ఒక్క పోస్టును భర్తీ చేయలేదు. దీంతో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు నిరాశ మిగిలింది. అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి సర్కార్ అయితే పక్కన పెట్టినది. ఉన్న సిబ్బందిపై పని భారాన్ని పెంచింది. విద్యుత్ సరఫరాలో సాంకేతిక సమస్యలు తలెత్తితే నిర్దేశిత వ్యవధిలో పరిష్కరించడం సాధ్యం కావడం లేదని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. మరి వందల సంఖ్యలో ఖాళీలండి. 220 kV సబ్స్టేషన్ల నిర్వహణ కోసం ఇతర సిబ్బందితో పాటు ఒక అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, 2 ఏయులు అవసరం. 400 kV సబ్స్టేషన్ కోసం వివిధ క్యాడర్లో ఉన్న 15 మంది సాంకేతిక సిబ్బంది అవసరం. మరి గత ప్రభుత్వ హయాంలో నియమించిన 200 మంది ఇంజనీర్లను తప్పించి వైకాపా ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ఒక్కొక్కరిని భర్తీ చేయలేదు, ఒక్కరిని కూడా. మరి పదోన్నతులు, పదవి విరమణ, వందల సంఖ్యలో ఖాళీలు ఏర్పడ్డాయి. వాటి భర్తీ కోసం ప్రకటనలు ఇస్తామని 5 ఏళ్లుగా ఊరిస్తూ వచ్చింది. విద్యుత్ సంస్థలో సుమారు 1500 ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మంజూరైన పోస్టులో 25% భర్తీకి నోచుకోవడంతో ఆ పని భారాన్ని ఇతర సిబ్బంది మోయవలసి వస్తుందని కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే మనము చూడవచ్చు. చాలా ఖాళీలు ఉన్నాయండి ఏపీలో. నాట్ ఓన్లీ విద్యుత్ శాఖ, ప్రతి డిపార్ట్మెంట్లో దాదాపుగా 2 లక్షల ఖాళీలు ఉన్నట్లుగా మనకు అధికారికంగా తెలపడం అయితే జరిగిందండి. అన్ని శాఖల్లో కూడా, నాట్ ఓన్లీ విద్యుత్ శాఖ, సచివాలయము, చాలా అంటే చాలా డిపార్ట్మెంట్స్లో మనకు ఖాళీలు అయితే స్పష్టంగా తెలుస్తున్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ 2 మెయిన్స్కు 1:100గా అభ్యర్థులను ఎంపిక చేయాలి. ఏపీ నిరుద్యోగ ఐకాస అంటూ మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఉంది. మరి గ్రూప్ 2 ప్రధాన పరీక్ష మెయిన్స్కు 1:50గా కాకుండా 1:100గా అభ్యర్థులను ఎంపిక చేయాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ కుమార్ డిమాండ్ చేశారు. మరి ఆదివారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఏపీ నిరుద్యోగ ఓదార్పు యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మెయిన్స్కు ఎంపిక చేసే విధానంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ మైనారిటీ దివ్యాంగుల కోట అమలు చేయాలని, మరియు రుణాత్మక మార్కులు అంటే నెగిటివ్ మార్కులను 4 తప్పులకు 1 మార్కుగా మార్చాలి. అంటే ఇప్పుడు 1:3గా ఉంది కదా, సో 1:4గా చేయాలి అని. అంతేకాకుండా అసలు నెగిటివ్ మార్కులనే తీసేస్తే బెటర్ అంటూ కూడా ఇక్కడైతే చాలామంది అభ్యర్థులు అయితే చెప్తున్నటువంటి అంశము. జాగ్రఫీ విషయంలో ఓషనోగ్రఫీకి సంబంధించి 2 ప్రశ్నలకు 2 గ్రేస్ మార్కులు ఇవ్వాలి. అంటే ఇది టాపిక్లో లేదు.
మరి వీటితో పాటు కానిస్టేబుల్ రాత పరీక్షలు 5 గ్రేస్ మార్కులను కలిపి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలి. ప్రతి సచివాలయానికి ఒక డిజిటల్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఏపీపీఎస్సీ డిఎస్సి ఉద్యోగాల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలి. డిఎస్సికి టెట్కి మధ్య నెల రోజుల సమయం ఇచ్చి పోస్టుల సంఖ్య పెంచాలి. ఈ నెల 17న డిఎస్సి పరీక్ష రోజునే గ్రూప్ 1 ప్రాథమిక పరీక్ష ఉంది. దీన్ని వాయిదా వేయాలి అంటూ కూడా మరి ఇవన్నీ డిమాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్ళనున్నట్లుగా మరి ఆంధ్రప్రదేశ్ యొక్క నిరుద్యోగ జేఏసీ, ఏపీ నిరుద్యోగ ఐకాసా అయితే దీన్ని కోరడం అయితే మనము చూడవచ్చు. సో గైస్, ఇది రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.